ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈటెల ఇంటిని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోగా బీజేవైఎం కార్యకర్తలు కూడా భారీగా ఈటెల ఇంటి వద్దకు వచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎవరైనా ప్రజా సమస్యల కోసం పార్టీలు ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తారని, కానీ ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే తన ఇంటిని రాజకీయ పార్టీలు ముట్టడించడం విడ్డూరం అన్నారు ఈటెల. నీ కేసులు నీ దబాయింపులు వస్తాయా? అసలు అయినా ఇప్పుడు నా ఇల్లు ముట్టడిపి ఇవ్వడానికి చిన్నది. ఇళ్ళని ముట్టడిస్తారా? కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. అక్కడ చూసినామా ఇంత అసలు ఇల్లు ముట్టడించేది చూద్దాం. వేరే కలెక్టరేట్ ముట్టడి చూసినాం, కానీ ఓ మంత్రుల కార్యాలయాలను ముట్టడించే చూసినాం, కానీ పబ్లిక్ ప్లేసెస్ ముట్టడింగా చూసినాం, కానీ ప్రైవేట్ చూస్తాం ఎక్కడన్నా. బీజేపీ అధ్యక్ష పదవి రాలేదని ఎంపీ ఈటెల ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం ని తిడితే పదవి వస్తుంది అని ఈటెల అపోహపడుతున్నారని చెప్పారు. ఒక రైట్ వింగ్ లో లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో ఉన్న మీరు రైట్ వింగ్ లోకి వెళ్ళి ఈ రైట్ భాగం అంతా దుబ్బినట్టుంది మీకు పైన. ఎందుకంటే మీరు అటు బీఆర్ఎస్లో పంచాయతీ పెట్టుకొని బీజేపీలకు పోయి అక్కడ పరిస్థితి అర్థం కాక ఏదో అధ్యక్ష పదవి ఇస్తారు, ఇక రాష్ట్రాన్ని ఎలగబెట్టి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిని నేద్దామని మీ పిచ్చి ఆలోచన నడుస్తలేదని ఆ బీజేపీల ముదిరిపోయిన నాయకుల్ని మిమ్మల్ని ముందల పడనిస్తలేరు. ఈ అన్ని ఫ్రస్ట్రేషన్స్ తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చూపించడము సరైంది కాదు. ఈటెల ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈటెల ఒక్కటంటే తాము 100 అంటామని, విమర్శలు మానుకుంటే ఆయన గౌరవమే దక్కుతుంది అన్నారు. అసలు కేసీఆర్ అంటే పార్టీ పెట్టకపోతే నీ పర్సనాలిటీ లేదు. మరి అట్లాంటి కేసీఆర్ అనేవాడు టీఆర్ఎస్ పెట్టకపోతే ఈటెల రాజేందర్ ఎవరయ్యా? నువ్వు కౌంటర్లో మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని తట్టుకోలేవు ఈటెల రాజేందర్. నువ్వు ఒక్క పదం వాడితే మేము 10 పదాలు వాడతాము. నువ్వు ఒక్క తిట్లు తిడితే 100 తిట్లు తిడతాము. నీ వల్ల కాదు. నువ్వు కంట్రోల్ కావడమే నీకే మంచిది. నువ్వు కంట్రోల్ అయ్యి నీవు కంట్రోల్ అయితే నీ పరువు నువ్వే దక్కించుకుని అవుతావు. మాటల యుద్ధం కాస్త ఎంత తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీస్తుందో మనం చూస్తున్నాం. ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పడుతుందా? ఎలాంటి సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్, బోర్డర్ లో ఎంత టెన్షన్ చూస్తున్నామో తెలంగాణలో ఈ రాజకీయ యుద్ధం చూడాల్సి వస్తోంది. సో దీనికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ కనిపిస్తోందా? తప్పకుండా. ఎందుకంటే మొన్న ఏదైతే శనివారం రోజు ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా మంటలు రేపుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. నిన్నటి వరకు ఏదైతే ఈటెల వర్సెస్ జగ్గుబాయిగా మారినటువంటి కామెంట్స్ ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మీద. ఎందుకంటే మొన్న శనివారం రోజు ఏదైతే బాచుపల్లిలో ఉన్నటువంటి పూజిత కాంక్లేవ్ లో జరిగినటువంటి ఒక సమావేశంలో ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని, సీఎం ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా పేద ప్రజల్ని బఫర్ జోన్ లో గత ప్రభుత్వాల అనుమతులతో పట్టుకున్న ఇళ్ల మీద ఎంఆర్ఓ నోటీసులు ఇచ్చి కూల్చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? కింద చేస్తున్నటువంటి అధికారుల పనితీరును సీఎం, మంత్రులు తెలుసుకోవాలంటూ చేసిన కామెంట్స్ తో పాటు వ్యక్తిగతంగా సీఎం ను దూషించారు. ఈ కామెంట్స్ మీద ఇప్పుడు కాంగ్రెస్ అంతా కూడా అఖిల మీద దిగ్గిలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం శామిరిపేట ఈటెల రాజేందర్ నివాసం వద్ద యూత్ కాంగ్రెస్ ముట్టడికి పిలుపునివ్వడం మరికొంత ఉద్రిక్తతకు దారితీసింది. దాని మీద అదే విధంగా బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చేలాగా అక్కడికి వెళ్లడం ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఈటెల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ ఏదైతే జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సెన్సేషనల్ గా మారినటువంటి నేపథ్యంలో ఇంకా కూడా ఈ టగ్ ఆఫ్ వార్ ఏదైతే టిక్ టాక్ లాగా ఒక వార్ లాగా నడుస్తూనే ఉంది. ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా కొద్దిసేపటి స్మరించారు. దీని మీద బీజేపీ నేతలు కూడా మరికొద్ది సేపట్లోనే అధికార ప్రతినిధులు కావచ్చు, సెక్రటరీలు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఈ కామెంట్స్ ని ఏదైతే ఇళ్ల మీద దాడి చేయడము, పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇలాంటి విషయ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ కరెక్ట్ కాదు. ఒకప్పుడు కలెక్టరేట్లు కావచ్చు, ఏదైనా ప్రభుత్వ సంస్థల మీద ముట్టలు చూసాం, కానీ ఇలా వ్యక్తుల మీద ప్రైవేటు ఇళ్ల మీద దాడి చేసేటువంటి సంస్కృతి కరెక్ట్ కాదంటూ కూడా బీజేపీ నుండి కౌంటర్ అటాక్ వినిపిస్తూ ఉంది మనకి. రైట్ విద్యాసాగర్.